Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In this video, we are going to discuss about inductive effect. Intermediate first year or 11th class chemistry, అందులో hydrocarbons అనే చాప్టర్లో some basic concepts, some basic principles and techniques అంటాం. Some basic principles and techniques. పర్టికులర్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ, అందులో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇది డిస్కస్ చేద్దాం. బోర్డ్ ఎగ్జామ్కు ఇంపార్టెంట్. సరే, వాట్ ఈజ్ ఇండక్టివ్ ఎఫెక్ట్? ఫస్ట్ తెలుసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. డెఫినేషన్ చెప్పడం కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనమే ఓన్గా డిఫైన్ చేయొచ్చు. చూద్దాం. ఫస్ట్ ఐ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సే CH3, CH2, 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 X. ఏ హాలోజన్ లేదా క్లోరిన్, బ్రోమిన్, ఐడి ఏదో ఒకటి తీసుకో. సే ఎక్స్. గుడ్, ఇది తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ హైడ్రోజన్లతో పని లేదు. హైడ్రోజన్ తీసేసి ఓన్లీ కార్బన్స్ మాత్రం మెన్షన్ చేద్దాం. Say this is the first carbon, C1 binds with X, C2 second carbon, C3 and C4. Okay, good. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కార్బను అండ్ హాలోజన్ అనుకుందాం. సే ఎక్స్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఆర్ హాలోజన్ ఏదో ఒకటి తీసుకుందాం. ఈ షేర్డ్ ఎలక్ట్రాన్ పేరు మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఈ గ్రూప్ తన వైపు లాగేసుకుంటుంది అనుకుందాం. This electron pair is pulled towards itself so that halogen or X gets partial negative charge and the first carbon gets partially positive charge. It means the bond between carbon and halogen gets polarized. Carbon and halogen మధ్యన బాండ్ ఏమైంది? పోలరైజ్ అయింది. అంటే ఇక్కడ ఫస్ట్ కార్బన్ కొంత ఎలక్ట్రాన్ డెన్సిటీ లాస్ అయిపోయింది. హాలోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ లాక్కి వెళ్ళిపోయింది, తన వైపు పుల్ చేసింది. ఓకే, ఇక్కడ పార్షియల్గా పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది. అంటే ఇక్కడ కొంత ఎలక్ట్రాన్ స్కేర్సిటీ ఉంది. అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఫస్ట్ కార్బను తనతో బైండ్ అయిన సెకండ్ కార్బన్ మధ్యలో ఉన్న ఈ షేర్డ్ పేర్ను కొంత తన వైపు పుల్ చేస్తుంది. ఇక్కడ ఎలా అయితే పుల్ చేసిందో ఇక్కడ. కానీ C1 అండ్ హాలోజన్ మధ్య ట్రాన్స్ఫర్ అయినంత ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వదు, తక్కువ. కాబట్టి వెరీ లెస్ పార్షియల్ పాజిటివ్ అంటాం ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర. మరి సెకండ్ కార్బన్ కూడా కొంత ఎలక్ట్రాన్ డెన్సిటీ లాస్ అయిపోయింది. ఈ C1 C2 మధ్య బాండ్ కూడా పొలారిటీ డెవలప్ అయిపోయింది. ఇది తన లాస్ అయిన ఎలక్ట్రాన్ డెన్సిటీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొంచెం థర్డ్ కార్బన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీని తన వైపు లాగేస్తుంది. అంటే C2 C3 మధ్య షేర్ చేసుకున్న ఎలక్ట్రాన్ డెన్సిటీ. కానీ ఇక్కడ ఎంత లాస్ అయిందో అంత కాదు, అంతకంటే తక్కువ. సో వెరీ 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 లెస్ ఎలక్ట్రోపాజిటివిటీ ఇక్కడ డెవలప్ అవుతుంది, చాలా తక్కువ. ఇది కూడా ఫోర్త్ కార్బన్ నుంచి కొంత ఎలక్ట్రాన్ డెన్సిటీ సిగ్మా బాండ్ ద్వారా పుల్ చేస్తుంది, బట్ ఆ వాల్యూ నెగ్లిజిబుల్. సో ఫోర్త్ కార్బన్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఈ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ అనేది నెగ్లిజిబుల్. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నెగ్లిజిబుల్. సో ఇప్పుడు నువ్వు బాగా గమనిస్తే ఫస్ట్ C1 అండ్ X మధ్య ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ డిస్ప్లేస్ అవ్వడం వలన పొలారిటీ డెవలప్ అయింది. ఈ పొలారిటీ డెవలప్ అయిన సిగ్మా బాండ్ ఊరికే ఉందా? తన పక్కనే ఉన్న సిగ్మా బాండ్ అంటే అడ్జసెంట్ సిగ్మా బాండ్లో కూడా పోల్స్ వచ్చేలాగా చేసింది, పోల్స్ తెప్పించింది. మరి ఇది ఊరుకుందా? తన అడ్జసెంట్ బాండ్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీని డిస్టర్బ్ చేసి మళ్ళీ పోల్స్ వచ్చేలాగా డెవలప్ చేసింది. ఇదే సిగ్మా, ఇదే మనకు ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే. పోలరైజేషన్ ఆఫ్ ఏ సిగ్మా బాండ్ కాజ్డ్ బై అడ్జసెంట్ పోలరైజ్డ్ సిగ్మా బాండ్. ఒక సిగ్మా బాండ్లో పోల్స్ తెప్పించడం. ఎవరు? తన అడ్జసెంట్ సిగ్మా బాండ్. దీన్నే ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. అది ఆల్రెడీ పోలరైజ్ అయి ఉంటుంది, అది తన పక్కనే ఉన్న సిగ్మా బాండ్కి పోల్స్ తెప్పిస్తుంది, అది తన పక్కన. ఇది ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే. సో డెఫినేషన్ ఏం చెప్తామంటే
పోలరైజేషన్ ఆఫ్ ఏ సిగ్మా బాండ్. ఇవన్నీ సింగిల్ బాండ్లు అంటే సిగ్మా బాండ్లుగా. పోలరైజేషన్ ఆఫ్ ఏ సిగ్మా బాండ్ కాజ్డ్ బై, సిగ్మా బాండ్కు పోల్స్ తెప్పిస్తుంది ఎవరు? కాజ్డ్ బై పోలరైజ్డ్ అడ్జసెంట్ సిగ్మా బాండ్. ఓకేనా? ఈజ్ కాల్డ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అడ్జసెంట్ సిగ్మా బాండ్ ఈజ్ కాల్డ్ ఏమంటాం మనం? ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఇలా ఒక సిగ్మా బాండ్ పోలరైజ్ అయ్యాక తన అడ్జసెంట్ సిగ్మా బాండ్ను పోలరైజ్ చేస్తే ఇండక్టివ్ ఎఫెక్ట్. మరి ఇది ఎలాంటి ఎఫెక్ట్? ఇది జనరల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ ఎఫెక్ట్. ఎలాంటి ఎఫెక్ట్ ఇది? పర్మనెంట్ ఎఫెక్ట్. ఓకేనా? దట్స్ ఇట్. ఇక్కడ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎలా జరుగుతున్నాయి? త్రూ సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ ద్వారా ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. సో ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ occurs through సిగ్మా బాండ్. ఏ బాండ్ ద్వారా జరుగుతుందైనా? సిగ్మా బాండ్ ద్వారా ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. మరి ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఈ గ్రూప్ నుంచి కార్బన్ టు కార్బన్ వెళ్తున్న కొద్దీ, డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఇండక్టివ్ ఎఫెక్ట్ డిక్రీజ్ అవుతుంది. అండ్ విచ్ ఇస్ నెగ్లిజిబుల్ ఆఫ్టర్ థర్డ్ కార్బన్. థర్డ్ కార్బన్ తర్వాత ఇండక్టివ్ ఎఫెక్ట్ డిక్రీజ్ అవుతుంది. ఐ మీన్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అంటాం. దిస్ ఎఫెక్ట్ decreases from కార్బన్ టు కార్బన్. ఒక కార్బన్ నుంచి ఇంకో కార్బన్కి వెళ్ళే కొద్దీ డిక్రీజ్ అవుతుంది. అండ్ నెగ్లిజిబుల్ ఆఫ్టర్, ఎప్పుడు నెగ్లిజిబుల్? ఆఫ్టర్ థర్డ్ కార్బన్. థర్డ్ కార్బన్ తర్వాత ఈ సిగ్మా ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ అనేది తగ్గిపోతుంది. నెగ్లిజిబుల్, మనం కన్సిడర్ చేయదగినంత ఉండదు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది అర్థం కావడానికి, కన్ఫ్యూజన్ క్లారిటీ రావడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాస్టర్, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయలేదు, కెమిస్ట్రీ ఎగ్జామ్ ఈ వీక్లో అనుకుందాం క్లాస్లో. అబ్బాయి కనిపించాడు, ఏంటి నువ్వు ఈ వీక్ ఎగ్జామ్ రాయలేదు, కెమిస్ట్రీ డుమ్మా కొట్టావు కదా, సో 100 రూపీస్ పెనాల్టీ నీకు వేయాలి, నేను ఇవ్వు అని 100 రూపీస్ అతని ప్యాకెట్లో ఉండే తీసుకొని నేను తీసుకున్నాను. సో నేనే ఎక్స్, ఫస్ట్ కార్బన్, ఫస్ట్ స్టూడెంట్, ఇతని దగ్గర నుంచి 100 రూపీస్ లాక్కున్నాను. పాపం అతని పరిస్థితి ఏంటి? 100 రూపీస్ పొద్దున్నే సార్ కంటపడ్డాను, అనవసరంగా 100 రూపీస్ లాస్ అయిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటాడు. సెకండ్, తన ఫ్రెండ్, వాడు ఏం చేసాడు, ఏంట్రా దిగాలుగా ఉన్నావు, ఏమైంది అంటే, లేదురా లాస్ట్ వీక్ ఈ వీక్ ఎగ్జామ్ రాలేదని సార్ 100 రూపీస్ తీసేసుకున్నాడు, లాస్, కనీసం నీ దగ్గర ఉన్న ఒక 20 రూపీస్ అన్నట్లు ఇవ్వు, ఒక దోశ తినేస్తాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని అతని దగ్గర నుంచి 20 తీసుకున్నాడు. లాస్ అయింది 100, తీసుకున్నది 20. అంటే వెళ్ళే కొద్దీ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ తగ్గుతూ ఉంటుంది. ఓకేనా? సరే, ఇతను అనవసరంగా వీడికి కనిపించి 20 రూపీస్ లాస్ అయ్యాను కదరా, నేను దోశ తినాల్సింది వాడు తినేసి లాక్కున్నాడు. సరే, ఓకే, ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేద్దాం అనుకుంటుండగానే అతని ఫ్రెండ్ వచ్చాడు, థర్డ్ పర్సన్. ఏంటి బెంగగా ఉన్నా అంటే, ఏం లేదు, జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదని పోతున్నా, తన దగ్గర ఏదో సార్ లాగేసుకున్నాడు అని నా దగ్గర ఉన్నటువంటి వాడు లాగేసుకున్నాడు. సరే, కనీసం ఛాయ్ అయినా దాపిద్దుపోదని ఇతని దగ్గర ఛాయ్ దాపించుకున్నాడు. అంటే అతను ఇతనికి ఓ 5 రూపీసో 6 రూపీసో అనుకుందాం ఖర్చు పెట్టాడు, ఓ 6 రూపీస్. ఇప్పుడు ఇతను అతని దగ్గర నుంచి 1 రూపీ చాక్లెట్ తీసుకున్నట్టు. అంటే ఇక్కడ 100 రూపీస్ డిస్ప్లేస్మెంట్తో 1 రూపీ డిస్ప్లేస్మెంట్ నెగ్లిజిబుల్ కదా, అలా అన్నమాట. అంటే వెళ్తున్న కొద్దీ ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఇలా పోవడమే కదా, అప్పుడప్పుడు ఇవ్వడం కూడా జరుగుతుంది. సమ్ గ్రూప్స్ విచ్ గివ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ
నెక్స్ట్ వీక్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ వీక్ అతను ఎగ్జామ్ బాగా రాశాడు, ఫస్ట్ మార్క్స్ వచ్చాయి. సో పిలిచి 200 రూపీస్ ఇచ్చాడు మాస్టర్ ఫస్ట్ పర్సన్కి, బాగా రాసావని. ఇతను హ్యాపీగా అతని ఫ్రెండ్కు ఓ 40 రూపీస్ ఇచ్చాడు. లాస్ట్ వీక్ నాకు బ్రేక్ఫాస్ట్ డబ్బులు ఇచ్చావు కదా, ఇదో 40 రూపీస్ తీసుకో, హ్యాపీ, నువ్వు కూడా ఏదైనా కొనుక్కొని ఇచ్చాడు. ఇతను తనకు ఒక 10 రూపీస్ ఇచ్చాడు, అతనికి ఒక 2 రూపీస్ ఇచ్చాడు. 2 రూపీస్ చాక్లెట్, 5 రూపీస్ చాక్లెట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇవ్వడం కూడా ఉంటుంది, ఎప్పుడు ఎలక్ట్రాన్ తీసుకెళ్ళడమే కాదు, కొన్ని గ్రూప్స్ ఎలక్ట్రాన్ డెన్సిటీని కూడా ఇస్తాయి మాలిక్యూల్. సో ఏదైనా కార్బన్ ఫస్ట్ కార్బన్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ కార్బన్ వెళ్ళే కొద్దీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ అనేది. బట్ థర్డ్ కార్బన్ తర్వాత నెగ్లిజిబుల్ అంట, అర్థమైందా? మరి ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్, కొన్ని గ్రూప్స్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటాయి. అలా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏవైనా ఉంటే దే సెట్ టు హ్యావ్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, నథింగ్ బట్ +I ఎఫెక్ట్, పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. I మీన్స్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అని ఎవరు అంటారంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ said to have +I effect, nothing but positive inductive effect. ఎవరు ఆ గ్రూప్స్? ఆల్కైల్ గ్రూప్స్, సే మిథైల్, ఇథైల్, ఓకే, ఐసోప్రొపైల్, ఓకేనా, ఐసోప్రొపైల్ అండ్ టెర్షరీ బ్యూటైల్, CH3 థ్రైస్ ఎక్సెట్రా. ఇలాంటివి ఏవైనా ఆల్కైల్ గ్రూప్స్ని కన్సిడర్ చేస్తే ఇవన్నీ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్, పాజిటివ్ ఇండక్టివ్ గ్రూప్స్ అంటాం. మరి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ -I ఎఫెక్ట్ను కలిగి ఉంటాయి అంటాడు. నథింగ్ బట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ groups said to have -I effect, negative inductive effect. ఎవరా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్? హాలోజన్స్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఫ్లోరిన్, హైడ్రాక్సిల్ గ్రూప్, ఓకేనా, ఆల్డిహైడ్ గ్రూప్, కీటో గ్రూప్, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్, ఓకేనా, ఫినైల్ గ్రూప్. ఇవన్నీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, దే సెట్ టు హ్యావ్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండక్టివ్ ఎఫెక్ట్. పోలరైజేషన్ ఆఫ్ ఏ సిగ్మా బాండ్ కాజ్డ్ బై పోలరైజ్డ్ అడ్జసెంట్ సిగ్మా బాండ్ ఇస్ కాల్డ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంట. ఓకేనా, బోర్డ్ ఎగ్జామ్ 4 మార్క్స్కి ఇంపార్టెంట్. అండ్ ఇది జస్ట్ బోర్డ్ ఎగ్జామ్ వరకే, దీని అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఓకేనా, అది GOC జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో డిస్కస్ చేసింటాం, ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది. బట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్